శుభోదయం. భగవంతుడు ఎల్లప్పుడూ మంచివారికే కష్టాలిస్తుంటారని భావించరాదు. ఈ జన్మకు మనం మంచివారం అనుకుందాం, కానీ గత జన్మలో మనం చేసిన కర్మలు ఎటువంటివో మనకు తెలియదు. మన కర్మకు మనల్ని అలా వదిలేయకుండా ఈ విధంగానైనా భగవంతుడు మనల్ని త్వరగా కర్మ ముక్తులను చేస్తున్నారని భావించాలి. భగవంతుడు తన భక్తులతో ఉన్న సంబంధం ఎవరికీ అర్థం కాదు. ఆయన తనను ఆశ్రయించిన వారిని సమయం ఆలస్యమైనా సరే తప్పక ఉద్ధరించి తీరుతారు. భగవంతుడు మనల్ని ఏం చూస్తాడులే అని నలుగురిని మోసం చేసి 10 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారుల్లో డబ్బు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు. చేసిన పాపాలు పండి ఆస్పత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ఐసియు అని. అంటే అర్థం, నేను నిన్ను చూస్తున్నానని. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఓం శాంతి.